వైసీపీ మాజీ మంత్రి కొడాలి తిరిగి యాక్టివ్ అయ్యారు. తన సొంత నియోజకవర్గం గుడివాడలో వరుస పర్యటనలు చేస్తున్నారు. మొన్నటి వరకు అనారోగ్యంతో బాధపడ్డారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కోలుకొని నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కొడాలి పొలిటికల్ కామెంట్స్ మొదలుపెట్టారు. జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పై విమర్శలు చేశారు. అయితే కొడాలి అన్నింటికీ సిద్ధపడి ఈ నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతోంది. కొద్ది రోజుల కిందట ఆయన అరెస్టుపై మాట్లాడారు. మహా అయితే 100 రోజులు ఉంచుతారు, అంతకంటే ఏం చేయగలరని ప్రశ్నించడం ద్వారా తాను అన్నింటికీ సిద్ధమని సంకేతాలు పంపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణులే కాదు, సామాన్య ప్రజలు సైతం కొడాలి విషయంలో ఏం జరుగుతోంది అని ఆలోచించారు. అయితే కొడాలి అరెస్టు తప్పకుండా జరుగుతుందని అంచనా వేశారు. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురి కావడం, గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుని ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే పాత ధోరణితో బూతు మాటలతో వ్యాఖ్యలు చేయకపోయినా కూటమి మాత్రం స్ట్రాంగ్ గా విమర్శిస్తున్నారు. అయితే జైలు జీవితం తప్పదని ఆయన ఒక డెసిషన్ కి వచ్చినట్లు ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అక్కడ పార్టీ నేతలు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు వెళ్లిపోయారు. ఈ తరుణంలో అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారట. అయితే విశ్రాంతి తీసుకునేందుకు కొడాలి మరికొంత సమయం కూడా అడిగారని తెలుస్తోంది. కానీ ఇప్పటికే సమయం మించిపోయిందని, ఇక నుంచి పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటే అక్కడ వెనుకబాటు ఖాయమని జగన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో గత్యంతరం లేక కొడాలి రంగంలోకి దిగినట్లు ప్రచారం నడుస్తోంది.